హాయ్ రా బేవర్సెస్. నువ్వు చెప్పరా, ఈ వర్షంలో ఏం చేస్తే బాగుంటుందో? నేనేమంటానంటే, మనం ఇలా పని పాట లేకుండా కూర్చున్నప్పుడు ఓ రిచ్చి కారు వచ్చి మన ఏరియాలో ఆగాలి. ఆగింది మావా. ఎలాగో కారు ఆగింది కాబట్టి అందులోంచి గుండెకాయని గుచ్చేసేలా ఓ కత్తి లాంటి అమ్మాయి దిగాలి. దిగింది మావా, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. కలయా నిజమా తొలిరే హాయి మహిమా అలవాటు లేని సుఖమా ఇక నిన్ను ఆపతరమా అణిగున్న ఆడతనమా ఇకనైన మేలుకొనుమా కలయా నిజమా ఇదే హాయి మహిమా కలయా నిజమా. టైం బాగుంది మావా, పనిలో పని ఇంకేమైనా కోరుకో. ఒక్కసారి వర్షం ఆగిపోతే ఆ అమ్మాయిని గట్టిగా హత్తుకుంటాను రా. ఇంకా అయ్యో ఎత్తుకుంటానలేదు. ఆహా, ప్రకృతి కూడా మన పక్క వచ్చేసిందిరా. ఇక ఉపేక్షించే లాభం లేదు రంజిత్. రౌండప్ చేసి రౌండ్ వేయాల్సిందే. కొంతమంది ఉండగలు నన్ను చెప్పడానికి వస్తున్నారండి. కాసేపు మీరేం మాట్లాడకండి. ఇటే వచ్చాడు. నిజమేనండి, ఇక్కడే ఉన్నారు. ఇలా నుదిలే ప్రశ్నే లేదు. విన్నారుగా, అందుకే నన్ను వదలకండి. ఇటే వచ్చాడు కదరా. మీరు అప్పుడే లేవకండి, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇంకేం లేస్తాం. చాలా థ్యాంక్స్ అండి. ఆక్సిజన్ లాంటి హగ్గిచ్చి నా ప్రాణాలు కాపాడారు. తృప్తిగా ఉంది. సాటి మనిషి ప్రాణం కాపాడినందుకు నాకు సంతృప్తిగా ఉంది. బాయ్. ఏంటిది? ఇందాకే కదా కొట్టుకున్నారు. కలిసిపోయాం. ఎలా? హౌ? నేనేమంటానంటే, ఇలా నరుక్కుంటూ పోతే ఎవరు మిగలరా? బ్రతుకునిచ్చింది బ్రహ్మ, కని పెంచింది అమ్మ. క్షణభంగురం ఈ జన్మ, మధ్యలో నరుక్కోవడం ఏంట్రా మన కర్మ అని సుప్రసిద్ధ దర్శకులు శ్రీ బోయపట్టిని గారు చెప్పారు కదండి. ఆయన్ని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక మేము అందరం ఇలా కాంప్రమైజ్ అయిపోయాం అనమాట. యారా, సినిమా డైలాగులు చెప్పి నన్ను మాయ చేస్తున్నారు కదా, చూస్తా. చూసేయండి. ఎప్పుడు, ఎక్కడా? బాబు, ఏం చేస్తే మా ఫ్రెండ్ వదిలేస్తావో చెప్పు, చేస్తాం. ఓ ఫోటో ఇచ్చేస్తే ఇక మళ్ళీ కనపడను. ఫోటోనా? ఫోటో ఎందుకు? చూసుకోలేవే, మన హాయిగా చదువుకోవచ్చు. ప్లీజ్ రేయ్, నువ్వు రారా. ఏకంగా వాడుతూనే వచ్చేసావు. ఇంట్లో వాళ్ళ కోసం అంటే భుజం చేయాలా? అయ్యి బాబు, నేను ఎప్పుడన్నానండి? సర్లేండి, వేసుకోండి. ఇది వాడి కోసం. వేసుకోలేవే, గోడ వదిలిపోద్ది. సర్లే. మా ఇంట్లో ఫోటో చూసి ఇలాంటి అమ్మాయి ఎందుకురా, ఈ అమ్మాయి ప్రమాణంగా ఉందన్నారు. మరి మీ పేరెంట్స్ తో ఒకసారి. డోంట్ యాక్ట్ టూ స్మార్ట్. ఐ డోంట్ నీడ్ టు యాక్ట్. ఐఎమ్ ఆల్రెడీ స్మార్ట్. అంటే నేను అందరు అమ్మాయి లాంటి దాన్ని కాదు. నేను అందరు అబ్బాయిలు అంటుంది కాదు, మగాళ్ళలోనే హై అండ్ మోడల్. ఓన్లీ వన్ పీస్ అవైలబుల్. వాడేసుకో. ఫైనల్లీ ఒకటి చెప్పు, మనిషికి శారీరక తృప్తి ముఖ్యమా, మానసిక సంతృప్తి ముఖ్యమా? నిన్నే ఇలా మూడేసింది ఏంటి? కమాన్ చెప్పు, శారీరక తృప్తా, మానసిక సంతృప్తా? అమ్మో, శారీరక తృప్తి తర్వాత వచ్చే మానసిక సంతృప్తే ముఖ్యం. డిస్కస్టింగ్. ఇదిగో పిల్ల, సృష్టి ధర్మం అది. దోలెక్కి దుకాణం పెడితే అది అరక్క ఏకారం పెట్టిందంట. ఇలాంటి వాళ్ళను 100 మందిని తెచ్చినా సరే నేను ఇలాగే సమాధానం చెప్తాను. కానీ నేను ప్రేమిస్తున్నాను ఎలా చెప్పాలో తెలియడం లేదు. బంటే, బండిదేరా.
ఏంటి బామ్మ ఇది? సాయంత్రం కలుద్దామంటే ఏ డిస్కోకో డిన్నర్కో అనుకున్నాను. ఇలా గుడికి తెచ్చావేంటి బామ్మ? కదా వీళ్ళకి నేను ఎంత చెప్పినా అప్డేటే అవ్వడం లేదురా. నేనేం చేయను చెప్పు. బామ్మ, నన్ను పెళ్లికి తీసుకెళ్ళొచ్చుగా? ఎందుకు? నువ్వొచ్చేం చేస్తావు? నీకు పెళ్ళై వెళ్ళిపోయాక మళ్ళీ నీతో టైం స్పెండ్ చేయలేనుగా. ఐమ్ గోనా మిస్ యూ. నువ్వు నన్ను మిస్ అవుతావా ఏంటి? జోకా? బామ్మ ఒకసారి ఇలా రావా? ఆ, బామ్మ, అయిపోయింది. 1 2 3. చూసా బామ్మ, కొద్దిలో ఎంత ప్రమాదం తప్పిందో. నేను లేకుండా నువ్వు పెళ్లికి వెళ్తే నేను ఊరుకోను బామ్మ. వీళ్ళని చూస్తారు బామ్మ, నేను చూస్తాను నిన్ను. సర్లే ఏడవకు. పెళ్లి కూతురు నేను ఇన్వైట్ చేస్తున్నా, నువ్వు రా. ఎంతసేపు అలా కూర్చుంటావే? పార్టీ వద్దు, ఏం వద్దు, జస్ట్ కేక్ కట్ చేయి చాలు ప్లీజే. ఆకలేస్తుంది. ప్లీజ్ నన్ను ఇలా వదిలేండి. వదిలేయమంటే అర్థం కావట్లేదా మీకు? నీకోసం కాకపోయినా నీ ఫ్రెండ్స్ కోసం అర్థం చేసుకో. అందరినీ నేనే అర్థం చేసుకోవాలి, నన్నెవరు అర్థం చేసుకోరు. ఈ రోజే మా నాన్న బర్త్డే కూడా. ఇద్దరం ఒకే రోజు పుట్టాం. స్లో మోషన్ లో నిన్ను చూస్తుంటే ఉంటదిరా. ఆదిత్యపురం అభిమానులందరికీ అమూల్ పాప చదువుగానే డైరెక్ట్ గా మన ఊరు వచ్చింది. అందుకే ఈ ఏళ మనకి రోడ్డు వచ్చింది. మా కాలేజ్లో మీది ఏ ఊరని అడిగితే ఆదిత్యపురం అన్నాను. అదెక్కడుంది, అసలు ఆ పేరు మీద ఊరుందా అని అందరూ జోకులేశారు. నేనప్పుడే డిసైడ్ అయ్యాను, మన ఆదిత్యపురాన్ని ఆదర్శపురంగా తీర్చిదిద్దాలని. అంతేకాదు, అమ్ములు అంటే ఆదిత్యపురం, ఆదిత్యపురం అంటే అమ్ములు అనేలా చేస్తా. ఆదిత్యాపురం అంటే అన్నపూర్ణ, అన్నపూర్ణ అంటే ఆదిత్యాపురం రా. అమ్ములు బాగా నచ్చిందమ్మా. తను ఎలా ఉందంటే అచ్చం నీలా ఉందమ్మా. అమ్మలాంటి అమ్మాయి దొరకడం అదృష్టమే కదమ్మా. అమ్ములు ఎలిఫెంట్ స్పెల్లింగ్ చెప్పవా? ELEPH ఏంటి? నాట్ బ్యాడ్ రాము, ఒక్కసారి చెప్తే చాలు భలే గుర్తుపెట్టుకుంటున్నావు. యు ఆర్ మై ఫేవరెట్ స్టూడెంట్. ఐ లవ్ యూ. వాట్? అంటే ఏంటండి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏమిటన్నారు? అదే ఐ లవ్ యూ అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అర్థం. ప్రతివాడు ఐ లవ్ యూ చెప్పేవాడే. రాను రాను మంచి మర్యాద లేకుండా పోతుంది ఈ ప్రపంచంలో. 10వ తరగతి పాస్ అవడం, ప్రేమించేయడం. ఏమైందిరా ఊరి జనాన్నంతా తీసుకొచ్చావు? మా అమ్మాయి ఎంఏ డిస్టెన్షన్ లో పాస్ అయిందండి. ఈడేమో ఇంటర్మీడియట్ డిస్కో చేసి మన ఊర్లోనే టెలిఫోన్ బూత్ పెట్టుకున్నాడు. దీనికి చిన్నప్పటి నుంచి మీరే చదువు చెప్పారు కదండి, ఇప్పుడు కాదంత బుద్ధి చెప్తారని తీసుకొచ్చానండి. భర్తే ఉద్యోగం చేయాలి, భార్య వంట చేయాలి అన్న రూల్ ఎక్కడా లేదు. ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ మనసులు కలిస్తే చాలు. కులాలు చదువులు కలవక్కర్లేదు. ఐ లవ్ యూ. అవునమ్మలు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇది ట్విస్ట్ అంటే. మాస్టారో, ముందు మీ సమస్యను తేల్చండి. కావాలంటే మేము కాసేపు ఎయిటింగ్ చేస్తాం. మీ తీర్పే మా తీర్పు. ఏంట్రా నువ్వు బాగుతుందా? ఓలేనా అమూల్ పాప నీ పాఠాలు చెప్తుంటే నువ్వేమో పాఠాలు చెప్తావా? ఒరే నిన్ను.
తనకి నేనంటే ఇష్టం అని నాకు తెలుసు. ఏంటమ్మా ఇది? అవును నాన్న, రాము అంటే నాకు కూడా ఇష్టమే. నా మనసు తెలిసే వరకు తను మౌనంగా ప్రేమించాడే తప్ప బయటపడలేదు. ఎప్పుడూ నాతో తప్పుగా ప్రవర్తించలేదు. తను చెప్పకపోతే నేనే చెప్పేదాన్ని. అయినా ఆడదాని మనసు తెలుసుకుని ప్రవర్తించే మగాడి కన్నా మంచి మొగుడు ఎక్కడ దొరుకుతాడు నాన్న? చాలా సంతోషం బాబు, నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను తల్లి. అమ్మాయి ఇష్టమే మా ఇష్టమయ్యా. మాస్టర్ ఒప్పుకున్నా మనం ఎంతరా? పదా మీ నాన్నతో మాట్లాడతారు. అంతే కదా మరి. మన రామయ్య పెళ్లి కొడుకా. రాము. ఏంటమ్ములు? ఏం లేదు, నువ్వు ఉన్నప్పుడు తెలియలేదు, నువ్వు వెళ్తుంటే ఏదోలా ఉంది. ఏమైందిరా పిచ్చి పిల్ల? ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. నువ్వు ఊహించని శుభవార్త తెస్తాను. ఏడు పాపు ఆపమంటుంటే